బ్రేకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు ఇప్పుడు ప్రకంపనను సృష్టిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ భక్తులకు అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం. తిరుమల వెళ్ళి శ్రీవారిని క్షణకాలంలో ఆ లుప్త కాలంలోనైనా దర్శించుకోవాలి అని, ఆ భాగ్యాన్ని పొందాలి అని హిందూ భక్తులందరూ అనుకుంటారు. తిరుమల వెళ్ళని వారు ఎవరైనా తిరుమల వెళ్ళి ప్రసాదాన్ని తీసుకొచ్చిస్తే కొంచెం ప్రసాదాన్ని స్వీకరించిన తిరుమల వెళ్ళి వచ్చినంత భాగ్యం కలుగుతుందని భావిస్తారు. అత్యంత పవిత్రంగా ప్రసాదాన్ని కూడా భావిస్తారు. తిరుమల శ్రీవారితో సమానంగా తిరుమల ప్రసాదాన్ని చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు ప్రకంపనలు సృష్టిస్తోంది. కూటమి వైసీపీ మధ్య మాటల యుద్ధానికి తెరదీసింది. జగన్పై నిప్పులు చెరుగుతున్నారు కూటమి నేతలు. ఇప్పటికే లడ్డూలో ఎస్ వాల్యూలో వచ్చినటువంటి లోపాల కారణంగా ఉన్నటువంటి వాల్యూస్లో ఉన్నటువంటి విభేదాల కారణంగా ఇందులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసింది, చేప ఆయిల్ కూడా కలిసింది అని ఎన్డీడీబీ నివేదికనిచ్చింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు చెప్తున్నారు సుప్రీంకోర్టు జడ్జితో దీనిపైన విచారణ జరిపించాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. జగన్ ప్రతిష్టను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్ర అని భూమన అంటున్నారు. లడ్డూపై కూటమిది ఫేక్ రిపోర్ట్ అని భూమన అంటున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని అంటూ ఉన్నారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. నా చేతిలో ఇప్పుడు తిరుమల లడ్డూలు కనిపిస్తున్నాయి. ఒకసారి పీసీఆర్ కెమెరా తీసుకోండి. నా చేతిలో తిరుమల లడ్డూలు కనిపిస్తున్నాయి. ఈ లడ్డూలో కొంచెం ఇంత మహాప్రసాదాన్ని స్వీకరిస్తే తిరుమల వెళ్ళొచ్చినంత భాగ్యాన్ని పొందుతూ ఉంటారు. అందుకే కళ్ళకు అద్దుకొని ఈ ప్రసాదాన్ని శ్రీవారితో సమానంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. మరి ఇందులో ఈ రిపోర్టు చెబుతున్నట్టుగా ఎస్ వాల్యూలో ఉన్నటువంటి తేడాలు ఇందులో ఈ తిరుమల లడ్డూలో అత్యంత పవిత్రంగా భావించే ఈ తిరుమల లడ్డూలో గొడ్డు కొవ్వు కలిసిందా, ఆవు కొవ్వు కలిసిందా, పంది కొవ్వు కలిసిందా, చేప కొవ్వు కలిసిందా, ఇతర కలవకూడని వెజిటేబుల్స్ కొవ్వులు కలిసాయా, కేవలం పాలకు సంబంధించినటువంటి కొవ్వులు మాత్రమే ఇందులో ఉండాలి. పాల నుంచి నిజానికి మనం నెయ్యి ఎలా తీస్తాం? పాలను తోడిపెట్టి పెరుగు చేసిన తర్వాత ఆ పెరుగు నుంచి వచ్చిన మేగడను చిలికితే వచ్చే నెయ్యి అందులో ఉన్నటువంటి వాల్యూస్ దాన్ని నాన్ వెజ్తోనో జంతు కొవ్వులతోనో పోల్చడానికి అవకాశం ఉండదు. దాన్ని దేవుడి దగ్గర అత్యంత పవిత్రంగా చూస్తాం. దానిలో ఉన్నటువంటి పోషకాలు కూడా అత్యంతంగా ఉంటాయి. ఆ స్మెల్ చూస్తేనే ఒక కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ లడ్డూలు అంటే అలాంటి నెయ్యితో తయారు చేయాల్సినటువంటి లడ్డూను ఇప్పుడు పంది కొవ్వుతో, గొడ్డు కొవ్వుతో, చేప కొవ్వుతో తయారు చేశారు అనే ఒక విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను ఒక్క కుదుపుకు లోంచేసింది. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పటికే టీటీడీకి సంబంధించి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎన్నో చర్యలు జరుగుతున్నాయి. లడ్డూలో నాణ్యత లోపించిందని చెప్తున్నారు. ఇప్పుడు లడ్డూను తింటే ఒక 10-15 సంవత్సరాల క్రితం లడ్డూకి ఇప్పటికీ తేడా ఉంది అని చాలామంది చెప్తుంటుంటారు. ఇంతకుముందు తిరుమల వెళ్ళి లడ్డూను తీసుకొస్తే ఒక 4-5 రోజులు కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఈరోజు లడ్డూను తీసుకొస్తే రేపటికే ఆ లడ్డు సరిగా ఉండడం లేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఎన్డీడీబీ ల్యాబ్లో టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ను బయట పెట్టారు. ఇప్పుడు ఆ రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా ఇదే రిపోర్ట్ అది ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. నిజంగా ఇందులో గొడ్డు కొవ్వు కలవటానికి అవకాశం ఉంటుందా? కానీ ఒక దశలో టీటీడీ అధికారులే చెప్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో అంటే నెయ్యి ట్యాంకర్లో వస్తూ ఉంటుంది. అలా ట్యాంకర్లో వచ్చే నెయ్యిలో కల్తీ ఉంది, లేకపోతే వెజిటేబుల్స్ ఆయిల్స్, వెజిటేబుల్ ఫ్యాటో కలిసిందని చెప్పిన తర్వాత ట్రక్స్ని వెనక్కి పంపేశామని చెప్తున్నారు. నిజానికి అలాంటప్పుడు ట్రక్స్ని వెనక పంపడం కాదు. నెయ్యి అంటే ఏంటి? ఇంతకు ముందు చెప్పాం, పాలను తోడు పెడితే పెరుగు వస్తుంది, ఆ పెరుగును చిలికితే వెన్న వస్తుంది, ఆ వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యితో మాత్రమే తయారు చేయాలి. మరి అలాంటి వాటిల్లో ట్రక్కుల్లో ఎందుకు వెజిటేబుల్ ఆయిల్ మాత్రం వస్తుంది, కలవకూడని వెజిటేబుల్ ఫ్యాట్స్ మాత్రం ఎందుకు వస్తున్నాయి? అలాంటప్పుడు ఆ కాంట్రాక్టర్ని రద్దు చేయాలి కదా, ఆ కాంట్రాక్టర్ని కటకటాల వెనక పంపించాలి కదా. ఇలాంటి మాటలు కూడా మనకు వినిపిస్తున్నాయి. ఎస్, దీనిపైన మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు టీటీడీ మాజీ మెంబర్ ఓవి రమణ, అలాగే ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు కూడా మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్తే సుభాష్ శర్మ గారు. నమస్తే అండి రమణ గారు. నమస్తే అండి. మీ వీడియో లేదు, నాకు వీడియో కనిపించట్లేదు. ఏదండి? మీ వీడియో రావట్లేదు. నా వీడియో ఓకే, నా వాయిస్ వినిపిస్తుందండి మీకు. నా వాయిస్ మాత్రం మీరు వినగలుగుతారు. ఓకే రమణ గారు, ఇప్పుడు ఎన్డీబీబీ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను పెద్ద ఎత్తున కలవరపాటుకు గురి చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీల మధ్య విభేదాలకు దారితీసింది. ఇంత పవిత్రంగా చూసుకునే ఈ లడ్డూలో కలవకూడని కొవ్వులు, జంతువుల ఆయిల్ కలిసాయి, గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసింది అని చెబుతున్నారు. మీరు ఆల్రెడీ టీటీడీలో చేశారు, టీటీడీ మెంబర్గా కూడా చేశారు. ఏంటండి ఈ ఆరోపణలు మీరు ఎలా చూస్తున్నారు? ఈ రిపోర్ట్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ ఆరోపణలు కాదండి, వాస్తవాలు. ఈ రిపోర్టు తెలుగుదేశం పార్టీ కేంద్రాల ఆఫీస్ లో తయారైనవి కాదు, లేకపోతే తిరుపతిలో తయారైనవి కాదు. ఈ రిపోర్ట్లు మీ చేతిలో ఉన్న రిపోర్ట్లు అండి. ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఆ సంస్థ నుంచి వచ్చినవి. సిఎఫ్టిఆర్ఏ అనేది సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్లు. బోత్ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వాళ్ళు నాణ్యత పెంచడంలో వాళ్ళని మించిన దిట్టంకి ఎవరు ఈ భారతదేశంలో లేరు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లే మీ చేతిలో ఉన్నాయి. దాని గురించి ఇక్కడ ఈ ఆరోపణ అన్నమాట కరెక్ట్ కాదు, ఇవి వాస్తవాలు. సరే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు ఒక్కసారిగా మీరు ఉలిక్కి పట్టడం కాదు, చెల్లించిపోయారు. అసలు మనం ఈ 5 ఏళ్ల పాటు మనం తిన్న లడ్డు నెయ్యితో తయారు చేసింది కాదా, రకరకాల పదార్థాలు తయారు చేసిందా, ఇక్కడ అనే భావన వాళ్ళలో కలిగిపోయింది. భవిష్యత్తులో కూడా లడ్డు తినాలంటే ఒకసారి ఆలోచన చేయాలి అనే పరిస్థితి, ఆ భయాందోళనకు గురైనారు. దీనికి కారణం ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇదంతా తప్పుడు రిపోర్ట్ తయారు చేశారు, దాంట్లో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలతో వేయాలి, ఇంకో సిబిఐ ఎంక్వైరీ చేయాలని రకరకాల మాట్లాడుతున్నారు. నేను ఒకటే మీ ద్వారా అడగబోతున్నాను. లడ్డు నాణ్యత బాగలేదు అని గత కొన్ని ఏళ్లుగా భక్తులు చెప్తున్నారు కదా. లడ్డు నాణ్యత బాగలేదు, లడ్డు నాణ్యత మీరు పైలిపోతుంది, లాంగవేటి అంటే 10 రోజులు 15 రోజుల గతంలో లడ్డు ఇంటికి తీసుకెళ్తే బాగున్న లడ్డు, సుగంధంగా ఉండే లడ్డు, టేస్ట్ గా ఉండే లడ్డు ఎందుకు బాగలేదు? రమణ గారు అసలు నెయ్యి, ఆ సంస్థ నుంచి నెయ్యి టీటీడీ లోపలికి వచ్చేటప్పుడు చెకింగ్ ఎలా ఉంటుంది? ఏ స్థాయిలో చెకింగ్ ఉంటుంది? ట్యాంకర్లో నెయ్యి వచ్చిన తర్వాత దాన్ని ఏ స్థాయి అధికారులు చెక్ చేస్తారో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? నెయ్యి ట్యాంకర్ తిరుపతికి వస్తూనే కొంచెం పేమెంట్ చేస్తారు, కొండకు తీసుకెళ్తారండి. కొండలో వచ్చిన తర్వాత టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు చేయడానికి ఇక్కడ ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, హలో చెప్పండి, వినిపిస్తోంది. హలో, ల్యాబొరేటరీ అయితే ఉంది కానీ దానికి సరైన ల్యాబ్ టెక్నీషియన్స్ తిరుపతి దేవస్థానంలో లేరు. ల్యాబ్ టెక్నీషియన్స్ అంటే ఎవరంటే డైరీ టెక్నీషియన్స్, అంటే ఎవరైతే నెయ్యిని ఇది కేవలం ఆవు నెయ్యి అని నిర్ధారించగలిగే ఎక్విప్మెంట్ మా దగ్గర అంతో ఇంతో ఉన్నా ఆ నిర్ధారించగలిగే ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు. ఇది ఒక దిక్కుమాలిన చర్య. అంటే ఎంత పెద్ద ల్యాబొరేటరీ కట్టి, అంటే ఇది ఎట్లా ఉంటుందంటే పెద్ద హాస్పిటల్ కట్టి డాక్టర్ లేకుండా చేయటం అనమాట. అంటే అంత పెద్ద ల్యాబొరేటరీ కట్టిన తర్వాత మనము ఒక 4-5 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ డిప్యూటేషన్ మీద తెచ్చుకోలేమండి. మొన్నటి దాకా మీ జేబు సంస్థలో ఉన్న అమూల్కు గుజరాత్ మిల్క్ ఫెడరేషన్ #1 డైరీ ఇండియాలో ప్రభుత్వ రంగ సంస్థ, మీరు అన్నిటికీ వాడుకున్నారు కదా అమూల్ చెప్తే ఒక 5 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ పంపిస్తారంటే డిప్యూటేషన్ పైన ఢిల్లీ నుంచి ఎతికెతికి పట్టుకొస్తారు కదా. మరి అలాంటప్పుడు ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఎన్డీడీబీలో రిటైర్డ్ ఉద్యోగులను కూడా ఇక్కడ ఉపయోగించుకోవచ్చేమో కదా. ఎవరైనా కానీ ఎన్ని డైరీలు ఉన్నాయండి భారతదేశంలో, వాళ్ళకంతకే ల్యాబ్ టెక్నీషియన్ దొరికినప్పుడు, డైరీ టెక్నీషియన్ దొరికినప్పుడు దేవస్థానానికి దొరకదా? ఒక అధికారిని పట్టుకురావడానికి ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి తీసుకొచ్చి వేసి కూర్చోబెట్టారు కదా. ఇక్కడ రకరకాల అధికారులు తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా. మీకు డైరీ టెక్నీషియన్స్ ఉంటే ఇవాళ సమస్య వచ్చేది కాదు కదా. ఇదేదో రాజకీయ కోణంలో రాజకీయం చేయడం కోసం మాట్లాడటం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది గత 5 ఏళ్లలో క్వాలిటీ చెక్ టీటీడీలో సరిగా లేదు, రైట్? కరెక్ట్. అది చేయట్లేదు. అది చేయకపోగా వాళ్ళు ఏం చేశారంటే పక్క ట్యాంకర్ పైన డిపెండ్ అయ్యారు, పక్క వాళ్ళ పైన డిపెండ్ అయ్యారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు లేవని చెప్పట్లేదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు దీంట్లో ఫారిన్ మెటీరియల్ మిక్స్ అయింది. ఆ ఫారిన్ మెటీరియల్ అంటే ఏంటి? తిరుపతి దేవస్థానం ప్రకారం, ఆగం ప్రకారం కానీ, శాస్త్ర ప్రకారం కానీ, హిందూ అక్కడ ఉన్న వ్యవహారం కానీ, ఆచారం కానీ, ఏమైనా కానీ, స్వామికి సంబంధించిన నైవేద్యాలు కానీ, ప్రసాదం కానీ పూర్తిగా ఆవు నెయ్యితో తయారు చేయాలి. ఆవు నెయ్యి కాకుండా వేరే నెయ్యి వాడటానికి వీలు లేదు. ఆ సంగతి తెలిసినప్పుడు మరి ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? ఫస్ట్ పాయింట్, ఈ భారతదేశంలో ఆవు నెయ్యి దొరికే నాటు ఆవుతోనే తయారు చేయాలా, లేకపోతే జెర్సీ ఆవు లాంటి ఆవులతో కూడా తయారు చేయాలి? ఏ లేదండి, అట్లేం లేదు. ఆవు నెయ్యి అంతే శ్రేష్ఠ, ఆవు నెయ్యితో తయారు చేయాలి. మనం కొన్ని చోట్ల ఆవు నెయ్యి మనం తీసుకోం, ఆవు నెయ్యి పూజా పర్పస్ వాడతాం. చాలా మంది కర్ణాటకలో ఆవు నెయ్యి పూర్తిగా వాళ్ళు నూనె బదులు ఆవు నెయ్యే వాడతారు.
ఈవెన్ వాళ్ళు కుకింగ్ లో కానీ వంటలు తయారు చేయడంలో కానీ ఆవు నెయ్యే వాడతారు. తిరుమల తిరుపతి దేవస్థానం మనకుండే ఆచారం ఏంటంటే స్వామికి సంబంధించిన ఏ పదార్థం తయారు చేయాలన్నా, ఏ నైవేద్యం తయారు చేయాలన్నా, లడ్డు తయారు చేయాలన్నా, బూందీ తయారు చేయాలన్నా, జిలేబీ తయారు చేయాలన్నా ఆవు నెయ్యే వాడాలి. మరి ఈ ఆవు నెయ్యి ఎక్కడి నుంచి సప్లై పోయిందంటే ఒకప్పుడు విజయ డైరీ ఉండేది. ఆ విజయ డైరీ ఎందుకంటే చిత్తూరులో ఉండేది కాబట్టి వాళ్ళ పల్మనర్ బెడ్ లో ఆవులు ఉండేట్టే వాళ్ళు సప్లై చేసేవచ్చు. ఎప్పుడైతే విజయ డైరీ అస్తవ్యస్తం అయిపోయిందో వాళ్ళు మూసేసినా కూడా వాళ్ళు ఏం చేశారంటే విజయ డైరీ వాళ్ళు దేవస్థానం దగ్గర డబ్బులు అడ్వాన్స్ గా తీసుకొని పక్కన కోలార్ దగ్గరికి వెళ్ళి కర్ణాటక నుంచి నెయ్యి తీసుకొచ్చి సరఫరా చేసేవాళ్ళు. తర్వాత ఎక్కడ దొరుకుతుంది ఇంకా అంటే ఈరోజు దొరుకుతుంది, విశాఖపట్నంలో కొద్దిగా దొరుకుతుంది, పంజాబ్ లో దొరుకుతుంది. పంజాబ్ వాడు ఎటు రాడు, ఎందుకంటే లాజిస్టిక్స్ మనకు వైబుల్ కాదు కాబట్టి పంజాబ్ ఒకటే రమణ గారు, నెయ్యి క్వాలిటీని చూస్తున్నారా లేకపోతే నెయ్యి ఎవరు తక్కువకు సరఫరా చేస్తారు అన్నది చూసి వాళ్ళకి ఈ టెండర్లు పిలిచేస్తారా? నెయ్యి తక్కువకి ఇస్తున్నావు అంటే ఎందుకు తక్కువకి ఇస్తున్నావు అనేది కూడా ఎంక్వైరీ చేయాలి, ప్రోబ్ చేయాలి కదా. కరెక్ట్ అండి. ఇప్పుడు అదే పాయింట్ ఏంటంటే ఈ నెయ్యి ఇది దేవస్థానంకు చాలా ముఖ్యమైన ముడి పదార్థం. ఈ ముడి పదార్థంలో అన్నిటికీ ఇదే ముడిపడింది. ఈ నెయ్యి ఎక్కడ తయారవుతుంది, ఎట్లా ఎవరికి తయారవుతుంది అంటే వీళ్ళకునే టెండర్ స్పెసిఫికేషన్స్ కి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సూట్ గానే సమాధానం చెప్పాలంటే ఒక ట్రేడర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే అంటే రోజుకు మాకు కావాల్సిన నెయ్యి 13,000 నుంచి 15,000 కేజీల నెయ్యి రోజుకు అవసరం ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి. మరి 2,000 కేజీలు నెయ్యి తయారు చేయాలంటే 2,50,000 టన్నుల నెయ్యి కావాలంట. అవును 15,000 కేజీలు, 15 టన్నులు. అంటే అంత నెయ్యి రావాలంటే 2,50,000 కేజీల ఆవు పాలు ప్రాసెస్ చేస్తే వెన్న వస్తుంది. ఆ వెన్నను కరగబెడితే మనం నెయ్యిగా తయారు చేసుకుని ఆవు నెయ్యిగా మనం ఇవ్వగలుగుతాం. 2,50,000 లీటర్ల ఆవు పాలను తయారు చేసి ప్రాసెస్ చేయగలిగే డైరీ ఉందా? నువ్వు ఎవరికో తక్కువ రేటుకి ఇస్తాను ట్రేడర్కు, వాడికి అసలు డైరీనే లేనప్పుడు ఆ పాయింట్ దగ్గరికి రావాలి. అప్పుడు ఆ సంస్థల దగ్గరికి వెళ్ళి ఆ ఎక్విప్మెంట్ ఉందా, అంత పాల సేకరణ ఉందా, అంత లభ్యత ఉందా అనేది కూడా చెక్ చేయాలి కదా. చెక్ చేస్తారా దాన్ని? అది చేయకనే కదా ఇదంతా వచ్చింది. ఎవడో ఉల్ఫా ట్రేడర్స్ అల్ఫా ట్రేడర్స్ అని చెప్పి తీసుకొచ్చి తక్కువ రేటుకి ఇచ్చాడు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ గవర్నమెంట్ సంస్థ అది 470 రూపాయలకి ఇచ్చింది, వాడు 350 రూపాయలకి ఇచ్చాడుగా ఉల్ఫాకి ఇచ్చాడు. వాడేం చేశాడు, వాడి దగ్గర వసతి లేకపోయినా, సౌలభ్యం లేకపోయినా, అటువంటి తయారు చేయగలిగే కెపాసిటీ లేకపోయినా దేవస్థానం టెండర్ వచ్చింది ఏదో పొలిటికల్ గా వాళ్ళు వీళ్ళు పట్టుకొని తీసుకొచ్చి టెండర్ తీసుకొచ్చిన తర్వాత వాడేం చేశాడు, బయట దేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాడు. బటర్ ఆయిల్ అంటే అది ఆవుదా గేదెదా ఇంకో జంతువుదా తెలియదు. ఆ బటర్ ఆయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది, ఆవునే అనేది పసుపు పచ్చ కలర్ లో ఉంటుందండి, గేదెనై తెల్లగా ఉంటుంది. దీని టెక్స్చర్ వేరే ఉంటుంది, దాని టెక్స్చర్ వేరే ఉంటుంది. వాడు ఏం చేసి బటర్ ఆయిల్ తీసుకొచ్చి దాని కలర్ మిక్స్ చేసి ఇది నెయ్యిగా కన్వర్ట్ చేసి ఇది ఆవు నెయ్యి చూపించాడు. అది అట్లాగా కొన్ని ఏళ్ల పాటు తీసుకొచ్చాడు. అంటే వేరే బర్రె నెయ్యి ఆవు నెయ్యిగా చేయడం కూడా కాదు, అసలు జంతువులు నెయ్యి ఇందులో ఉంది, అసలు అన్న తేడా ఉందని అన్నారు. ఒకసారి శర్మ గారు కూడా ఉన్నారు, సుభాష్ శర్మ గారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సుభాష్ శర్మ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆ లడ్డూను చూస్తేనే శ్రీవారి రూపం మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ లడ్డూలో కొంచెం కళ్ళకద్దుకుని స్వీకరిస్తే శ్రీవారి పాదాల చెంతకు వెళ్ళిన మహాభాగ్యం కలుగుతుందని అంటారు. అంతేకాదు ఈ లడ్డు టేస్ట్ కూడా, రుచి కూడా మరే లడ్డూకు కూడా రాదు, ప్రపంచంలో మరే లడ్డూకు కూడా రాదు. అంత పరమ పవిత్రమైన ఈ లడ్డూలో గొడ్డుకు కలిసింది అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతున్నాం. అంటే ఇది ఇందులో మీరు తిరుపతి లడ్డూను చూస్తేనే అర్థమైపోతుందండి. గతంలో తిరుపతి లడ్డు పెద్దదిగా ఉండేది పరిమాణంలోనూ, అందులోనూ తింటే అదొక మధురానుభూతి. అంటే సాక్షాత్తు దైవం యొక్క ప్రసాదం మనం ఏ రకంగా స్వీకరిస్తామండి, ఆయన అనుగ్రహం కోసము ఆయన ప్రసాదం దొరికితే చాలు అనుకునేటటువంటి భక్తులు కొన్ని కోట్లల్లో ఉన్నారు. ఆయనను దర్శించాలి అనుకున్నా కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో బాధపడేటటువంటి ఒక్కొక్కసారి వాళ్ళ ఇంటికి ప్రసాదం వచ్చిన అయ్యో భగవంతుని అనుగ్రహం దొరికింది అనుకునేటటువంటి రూపంలో ఉన్నటువంటి ప్రసాదాన్ని ఈ రకంగా కల్తీ చేస్తున్నారు అని అంటే గనక భగవంతుడు నిజంగా వాళ్ళను శిక్షిస్తాడు అనడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ తిరుపతి లడ్డూలో గతంలో అంటే మీరు అన్నట్టుగా 15 సంవత్సరాల క్రిందట చూస్తే ఒక్కొక్క లడ్డు దాదాపుగా ఈ సైజులో ఈ మోతాదులో ఉండేదండి. అందులోనూ ఇప్పుడు ఈ లడ్డూకు ఉన్నటువంటి మీరు చూస్తుంటే కనుక నల్లగా ఉంది లడ్డు. అక్కడ పైన ఉంది ఈ లడ్డు. మీరు దైవ సన్నిధులు ఎక్కువగా గడుపుతుంటారు, ఒకసారి ఈ లడ్డూని తీసి ఏముంది ఇందులో ఇక్కడ వివరించండి ఒక్కసారి. ఇక్కడ ఈజీగా అంటే గతంలో కనుక చూసుకున్నట్టయితే అండి
మనకి ఈ లడ్డు అనేటటువంటిది స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో గనక చేస్తే అసలు ఈ రంగులో అనేటటువంటిది ఉండదు లడ్డు. అది తెల్లగా ఉంటుంది. ఏం అంటే ఆవు నెయ్యి వాడితే ఇక్కడ ఆవు నెయ్యి దీంట్లో ఉంటే ఒక 500 మీటర్స్ వరకు వాసన వచ్చేటటువంటిదండి గతంలో తిరుపతి లడ్డు చూస్తే. తిరుపతి లడ్డు అంటేనే అది స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ప్రసాదంగా కళ్ళకద్దుకొని తింటే చాలు మన కష్టాలు కూడా పోతాయి అనుకునేటటువంటి భక్తులలో ఇలాంటి అలజడి వచ్చింది అంటే నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఈ లడ్డూని కూడా ఈ రకంగా కల్తీ చేస్తున్నారు అని అంటే గనక అది నిజంగా ఖండించవలసినటువంటి విషయము. దీన్ని ఈ రకంగా మనము నిజంగా అంటే మనకు ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి ఈ రకంగా తెలిసి కలర్లో కూడా తేడా ఉందా? ఇది 100% కలర్లో తేడా ఉంది. ఈ లడ్డూని మీరు తిరుపతి, ఇప్పుడు నేను స్వయంగా చెప్తాను, తిరుపతికి వెళ్ళినటువంటి ఎవరైనా వాళ్ళు ఉంటే ఆ లడ్డూని తీసుకొని వెళ్ళి ఇంట్లో ఒక రోజు కానీ లేదా సాయంత్రం వరకు పెట్టండి, 100% లడ్డూ నల్లగా మారిపోతుంది, ఫంగస్ వచ్చేస్తుంది, విపరీతమైనటువంటి స్మెల్ వస్తుంది. ఓకే, అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేస్తే ఆ పాళ్లలో తయారు చేస్తే రాదా? రాదు. 100% ఒక ఆవు నెయ్యిలో తయారు చేసినటువంటి పదార్థము మినిమము నాకు తెలిసి అంటే ఫ్రిడ్జ్లో కాకుండా మనం బయట పెట్టినా కూడా 2-3 రోజుల వరకు స్వచ్ఛంగా ఉండేటటువంటిది ఈ లడ్డు అండి. అంతెందుకండి, మా నాన్నగారు తిరుపతి వెళ్ళినప్పుడు ఒక లడ్డు తీసుకొస్తే వారం రోజుల పాటు తినేవాళ్ళం మేము. ఇప్పుడు తిరుపతి వెళ్ళి లడ్డు ఇచ్చారంటే తెల్లారి వరకు అది ఫంగస్ వచ్చేయడం, వాసన రావడం, విపరీతమైన స్మెల్ రావడం. ఈ మధ్య కాలంలో తిరుపతి వెళ్ళాలండి, ఎన్ని అకృత్యాలు, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు. నేను వెళ్ళి కూడా మినిమం ఒక 3-4 మంత్స్ అయిందండి. అక్కడ అకృత్యాలు చూస్తే నిజంగా అది తిరుపత లేదంటే ఒక వ్యాపార కేంద్రమా? ఇందులో ఏముంటుంది? ప్రధాన పాత్ర పోషించేది ఏంటి? పచ్చకర్పూరం ఒకటి ఉందండి, యాలకులు ఉంటాయి, చక్కగా ఆవు నెయ్యి ఉంటుంది. లడ్డూని ఈ లడ్డూని విప్పితేనే అర్థమైపోతుందండి విపరీతంగా. ఈ రకమైనటువంటి ఎక్కడైనా తిరుపతిలో దీంట్లో పచ్చకర్పూరము, తర్వాత కడి చక్కెర వేస్తారు, చక్కగా కాజు. ఈ కాజు కిస్మిస్లో కూడా చేదండి. నిజంగా డ్రై ఫ్రూట్స్లో కూడా తిరుపతి ఈ రకమైనటువంటి నిర్లక్ష్య భావన ఉంటుంది అంటే నిజంగా చెప్తున్నాను, అక్కడ వెంకటేశ్వర స్వామి నిజంగా ఉన్నటువంటి మాట వాస్తవం అయితే తప్పకుండా వాళ్ళు ఆ శిక్షను అనుభవిస్తారండి. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి చూస్తున్నారు, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ రంగు ఆకృతి ఏదైతే ఉంటుందో ఇది గతం లడ్డుతో పోల్చుకున్నా ఇప్పుడు పడిగి బెల్లం పలుకులు ఎక్కువగా కనిపెడుతూ ఉంటాయి, తగులుతున్నాయి. గతంలో లడ్డూకి అన్ని సమపాలలో ఉండేవి అని చాలా మంది అంటున్నారు. అవునండి, నిజమేనా? నిజంగా సమపాలలో ఉండేటటువంటిది అంటే గతం లడ్డూతో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి లడ్డూతో పోల్చుకుంటే ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య కారణం వల్లనే వాళ్ళకు లబ్ధి పొందాలి అనేటటువంటి కారణం చేతనే ఈ రకమైన నాసికరమైనటువంటి అంటే ఇప్పుడు ఈ లడ్డూలో ఇప్పుడు ఈ లడ్డూలో కలిసి ఉండొచ్చా? కలిసి ఉండ 100% కలిసే ఉంటుంది. మీకు లడ్డూ చూస్తే ఇక్కడ చూడండి, ఈ లడ్డూని చూస్తే ఈ రకమైనటువంటి రంగు ఉంది అని. ఇప్పుడు మామూలుగా ఒక లడ్డు తీసుకురండి, ఈ తిరుపతి లడ్డుని పక్కన పెట్టండి, ఏది స్వచ్ఛమైనటువంటి నెయ్యితో తయారైందో మనం ఇక్కడే ప్రూఫ్ చేసుకోవచ్చండి. దాని టెస్ట్ కూడా అవసరం లేదు. ఒక ఒరిజినల్ ఆవు నెయ్యితో చేసినటువంటి లడ్డు అది తిన్నాము అంటే నిజంగా చెప్తున్నాను మనకు ఒక అనుభూతి అనేటటువంటిది కలుగుతుందండి. ఇందులో ఈ రకమైన గొడ్డు మాంసం కలిపి, ఈ రకమైనటువంటి నాసికరమైనటువంటి నెయ్యి పదార్థాలు కలిపి ఒక ఆవు నెయ్యి తీసుకోవాలి అంటే ఇప్పుడు మేము ఇంట్లో తినేటటువంటి ఆవు నెయ్యి తీసుకోవాలి అని అంటేనే దాదాపుగా 800 నుండి 1000 రూపాయల వరకు ఒరిజినల్ ఆవు నెయ్యి. అవును. అలాంటిది మంచి పాయింట్. అలాంటిది 320 రూపాయలకు ఇస్తున్నారు అని ఆశతో వాళ్ళు లబ్ధి పొందడానికి ఆ రకమైనటువంటిది దివ్యమైనటువంటి ప్రసాదం అండి. ఇదేదో మనం ఇంట్లో చేసుకునేటటువంటిది కాదు. కొన్ని కోట్ల మంది భక్తులు దీనికోసము క్యూలో నిలబడి గంటలో అక్కడ స్వామివారి కోసం వెయిట్ చేసి ఎక్కడ ప్రసాదం దొరుకుతుందో అని చెప్పి వెయిట్ చేసి ఇంతమంది యొక్క ఉసురు పోసుకుంటున్నారంటే ఇప్పటివరకు ఏంటంటే అయ్యో మేము తిన్నది శ్రీవారి లడ్డూలో మేము పరమ పవిత్రంగా తీసుకున్న దాంట్లో గొడ్డుకోవు కలిసిందని భయపడిపోతున్నారు. భయపడిపోవడం కాదు, తిరుపతిలో కూడా ఇలాంటి అకృత్యాలు ఉన్నాయి. దేవుడు అనేవాడు ఏం చేస్తున్నాడు అనేటటువంటి మెసేజ్ వస్తున్నాయండి. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తే కనుక ఈ ఫోన్లో దాదాపు ఏంటండి గురువు గారు తిరుపతిలో ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నాయి, ఏంటండి దీని ఎందుకంటే నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు మనమే అమ్మ నీ జాతకం తిరుపతికి వెళ్ళి ఇంత దండం పెట్టుకోమా, అక్కడ ప్రసాదం దొరికితే చాలు నీ జన్మ ధన్యం అయిపోతుంది అని చెప్పే వాళ్ళం కూడా ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారంటే నిజంగా ఇది ఆశ్చర్యనీయమైన. ఒకసారి టిటిడి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా మాట్లాడారు ఈ విషయం గురించి, జరుగుతున్న వివాదం గురించి. ఎందుకంటే వైసీపీ నేతలు చెప్తున్నారు ఇది పెద్ద కుట్ర, ఎటువంటి కొవ్వు కూడా కలవలేదు, అందులో యానిమల్ కొవ్వు కలవలేదు, కానీ ఇది టీడీపీ కుట్ర అని చెప్తూ ఉన్నారు.
ఎస్ వ్యాలీలో తేడాలు రావడానికి కొన్ని సందర్భాల్లో తేడాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మేము ఎటువంటి క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు అని చెప్తున్నారు. కానీ టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మాట్లాడారు. ఒకసారి రమణ దీక్షితులు ఏం మాట్లాడారు చూద్దాం. తిరుమల పుణ్యక్షేత్రానికి ఎంతటి విశిష్టత ఉందో అదే స్థాయిలో శ్రీవారి లడ్డు ప్రసాదాలు కూడా ప్రావీణ్యత ఉన్నది. అలాంటి లడ్డు ప్రసాదాలకు ఇటీవల కాలంలో నాణ్యత లేనటువంటి గీని వాడారని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తావించారు. దీనికి సంబంధించినటువంటి సుదీర్ఘంగా ఆలయంలో శ్రీవారి సేవా కైంకర్యాలు పుణ్యతులైనటువంటి రమణ దీక్షితులు గారు మనతో పాటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కలుషితమయ్యాయి అంటే భక్తుల్లో మనోభావాలు దెబ్బతినాలని నన్ను ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. దీన్ని ఎలా భావించాలి సార్? నిజంగా మీరు సుదీర్ఘంగా సేవ చేశారు శ్రీవారి కైంకర్యంలో. ఇలాంటి కార్యక్రమాలు ఈ దూరంలో ఎప్పుడైనా జరిగాయి అలాంటి కల్తీ ఘటనలు? నా 50 ఏళ్ల కైంకర్య పట్టీలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. స్వామివారికి ఇంత పెద్ద అపచారం జరగలేదు. ఎన్నో చిన్న చిన్న అపచారాలు జరిగి ఉండొచ్చు, కానీ స్వామివారికి నైవేద్యాల్లోనే కల్తీ జరగడం అనేది ఇదే మొట్టమొదటిసారి. చాలా దుఃఖకరమైన విషయం, భక్తులకి అందరికీ చాలా వేదన కలిగించే విషయం కూడా ఇది. ఇప్పటి ప్రభుత్వం దీన్ని సరిచేయడానికి కార్యక్రమం చేపట్టింది కాబట్టి ఇక మీదట స్వామివారికి ఆగమోక్తంగా అన్నీ జరుగుతాయనేది ఒక నమ్మకం వచ్చింది. సో ఇవాళ లడ్డు ప్రసాదాల్లో కల్తీల్లో అంటే ఆ రిపోర్ట్ ల్యాబ్ రిపోర్ట్ మీరు చూసారా సార్? దాంట్లో ఎలాంటి నాణ్యత లేనటువంటి నెయ్యి చేరుండదు. అందులో జంతువుల యొక్క కొవ్వు, కొన్ని నూనెలు కలిసి ఉన్నాయని, స్థావర జంగమాల నూనెలు కలిసి ఉన్నాయనేది ల్యాబ్ రిపోర్ట్. అది ఏదైనా కూడా ఎంతటి విలువైందైనా కానీ, ఎటువంటి వస్తువైనా కానీ ఆవు నెయ్యిలో కలిస్తే అది విషతుల్యం అవుతుంది. అది స్వామివారి నైవేద్యానికి అది అర్హత లేని విషయం అయిపోతుంది. కాబట్టి శుద్ధమైన ఆవు నెయ్యితో మాత్రమే స్వామివారికి చేయాలి, నైవేద్యాలు తయారు చేయాలి. స్వామివారి యొక్క ఇతరమైన కార్యక్రమాలన్నీ కూడా అందులోనే చేపట్టాలి. కాబట్టి శుద్ధమైన నెయ్యితో తయారు చేసిన ప్రసాదాలు మట్టుకే స్వామివారికి నైవేద్యం చేయాలి. అందువల్లే స్వామివారు సంతోషపడతారు, ప్రసన్నులవుతారు, భక్తులకు క్షేమం జరుగుతుంది. సార్ ఈ సుదీర్ఘంగా సేవలు అందించిన అనుభవం ఉంది. మీరు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లేదా? చాలాసార్లు తీసుకెళ్ళాము. ఈవో గారికి, చైర్మన్ గారికి అప్పట్లో తీసుకెళ్ళాము, కానీ ఎవరు దాని గురించి స్పందించలేదు. సార్ ఇప్పుడున్నటువంటి కైంకర్యాల తీరు విధానం మార్పు చేయాలని చెప్పి మీరు భావిస్తున్నారా? మీరు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? కైంకర్యాలకు దీనికి సంబంధం లేదండి. స్వామివారికి జరిగే నైవేద్యాల్లో కల్తీ ఉండకూడదు. అది సమయానికి జరగాలి, సరైన పరిమాణాల్లో జరగాలి, అంటే దిట్టం ప్రకారం జరగాలి, ఆగమశాస్త్ర ప్రకారం జరగాలి అనేది మాత్రమే నా కోరిక. అలా జరిగితే నేను సంతోషపడతాను, స్వామివారు కూడా ప్రసన్నంగా ఉంటారు. ఇప్పుడున్నటువంటి దిట్టంలో కూడా మార్పు చేసేసారా? అది అప్పుడు కోవిడ్ టైంలో ప్రసాదాలను సగానికి సగం తగ్గించారు. అది మళ్ళీ పూర్తి స్థాయికి తీసుకురాలేదు. అది ఇప్పుడు మనం పూర్తి స్థాయికి తీసుకురావాలి. స్వామివారికి నైవేద్యాలు తక్కువ కాకూడదు, కానీ ఎక్కువ ఎంతైనా చేయవచ్చు. బ్రహ్మోత్సవాల్లో 3 రెట్లు 4 రెట్లుగా కూడా స్వామివారికి నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆగమశాస్త్రం ఏది చెప్తుందో దాని ప్రకారం జరిగితేనే అందరూ క్షేమంగా ఉంటారు. సో ఈ ఇన్సిడెంట్ మీద మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? తప్పకుండా తీసుకెళ్తాను, ప్రయత్నం చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి గీ ఇష్యూ పట్ల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు అంటే దిట్టంలో పూర్తి మార్పు చేశారు. స్వామివారికి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. దీని పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తాం, భక్తుల విశ్వాసాన్ని మరింత చూరగొనేలా చూస్తామని చెప్పేసి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయిత్ రవి, RTV, తిరుపతి. ఎస్ రమణ గారు, ఒకవైపు రమణ దీక్షితులు కూడా మాట్లాడారు, ప్రసాదాల విషయంలో కొంత అపచారం జరుగుతోందని. ల్యాబ్ టెస్టే ప్రత్యక్షంగా చూపించింది పరమ పవిత్రమైన ఈ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని, గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసింది అని ఆ రిపోర్ట్లో చెప్తూ ఉన్నాయి. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇదంతా వైసీపీని ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసినటువంటి ప్రయత్నం అని రాజకీయపరమైన విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. దాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు దొంగ దొరికిన తర్వాత ఏం చేస్తాడండి? నేను దొంగతనం చేశానని చెప్పి ఒప్పుకుంటాడా? ఇప్పుడు లడ్డు నాణ్యత బాగాలేదని చెప్పి కొన్ని దశాబ్దాల పాటు టెలిగ్రామ్లో అంటే స్వామికి వచ్చిన భక్తులు అయ్యా లడ్డు విరిగిపోతుంది, లడ్డు క్వాలిటీ బాగాలేదు అని చెప్పి వాళ్ళ ప్రభుత్వంలోనే 2019 సంవత్సరం నుంచి 2024 మధ్యలో కొన్ని వేల మంది భక్తులు చెప్తున్నప్పుడు మరి ఎందుకు బాగాలేదు, ఎక్కడ ప్రక్షాళన చేయాలి, ఏ ముడి పదార్థంలో లోపం ఉంది, నెయ్యిలో లోపం ఉందా అని చెప్పి ఆ దిశగా ఎందుకు ఆవేళ ఆలోచన చేయలేదు?
ఆవేళ ఎందుకు ఈవేళ సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్ని మాట్లాడుతున్నా ఆపోతే ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తామని ఎందుకు వాళ్ళు చెప్పలేకపోయారు? వాళ్ళకి తెలుసు లడ్డు క్వాలిటీ తగ్గుతోంది అని చెప్పి. ఎందుకు తగ్గుతుందంటే వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ప్రశస్తత పైన ఏమాత్రము అవగాహన లేకున్నా ఉన్నట్లు నటించేవాళ్ళు కాబట్టి వాళ్ళు అంటే ఇక్కడ క్వాలిటీ కాదు, క్వాలిటీ తగ్గుతోంది అవి సమపాలలో లేవు అనేది పూర్తిగా పోనీ వేరేది. క్వాలిటీ తగ్గిందా పోన్లే అని అనుకోవచ్చు, కానీ మరీ యానిమల్ ఫ్యాట్ కలిసింది నెయ్యి కాదు, ఆవు నెయ్యి కాకుండా ఆవు కొవ్వు కలిసింది అని అంటేనే జనాలు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు, భక్తులు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దానికే నేనేం చెప్పబోతున్నానంటే ఎక్కడైతే దొరకదో అక్కడ వాడిని తీసుకురమ్మంటే వాడు ఏం తీసుకొస్తాడండి? వాడి దగ్గర వసతి లేదు, వాడు తీసుకురాలేడు, వాడిని నెయ్యి సప్లై చేయమంటే నువ్వు తక్కువకి ఇచ్చి ఒక తీసుకురమ్మంటే వాడు ఏం చేస్తాడు? ఇలాంటివే చేస్తాడు. ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో దొరుకుతుంది మనం తీసుకోవాలి, కానీ వాడు రేట్ ఎక్కువ పెట్టాడు అంటే మనం ఏమన్నా వ్యాపారం చేస్తున్నామా? తిరుపతి దేవస్థానం రమణ గారు, నిజానికి ఓకే, వాళ్ళకి టెండర్ కట్టబెట్టేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నెయ్యిని తీసుకునేటప్పుడు టీటీడీకి వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తేనే సరిపోతుందా, లేదంటే వాళ్ళ ప్లాంట్కి వెళ్ళి నెయ్యి ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా వస్తుందని టీటీడీకి సంబంధించిన అధికారులు అక్కడ ట్యాంకర్లో లోడింగ్ జరిగే దగ్గర కూడా టీటీడీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండటం బెటరా, ఇక్కడికి వచ్చిన తర్వాత చెకింగ్ చేయడం బెటరా, అక్కడ కూడా ఎవరైనా ఉండాల్సిన అవసరం ఉంటుందా? ఇది ఖచ్చితంగా ఎవరైతే టెండర్కి అప్లై చేస్తారో టెండర్కి అప్లై చేసినప్పుడు ఒక టేడర్ అప్లై చేసినా కూడా ఆ టేడర్ దగ్గరికి అంటే అతనుకున్న వసతి ఏంటి, అతనుకున్న సౌలభ్యం ఏంటి, అతను ఎట్లా తీసుకురాగలుగుతాడు, వీటిపైన క్షుణ్ణంగా అధికారులు పరిశీలన చేయాలి. దాన్ని టెక్నికల్ బిడ్ అంటాం. టెక్నికల్ బిడ్ అంటే అతని కెపాసిటీ లేని కూడా వేస్తాడు, నేను సప్లై చేస్తానండి. ఇట్లాగే బయట దేశాల నుంచి డెన్మార్క్ నుంచో ఇంకొకటి నుంచో అక్కడ బటరాయిలు ఇంపోర్ట్ చేసుకోవడం, తీసుకురావడం, ఈ కల్తీ నెయ్యి ఈ విధంగా సప్లై చేయటం. అంటే ఇక్కడ అలాంటివి ఏం జరగలేదంటారా? సప్లై ఒకవేళ ఇందులో కనుక అలాంటి ఫారెన్ ఫ్యాట్స్ ఏమైనా కలిసి ఉంటే, జంతు కొవ్వులు కలిసి ఉంటే అది టీటీడీ నిర్లక్ష్యమా, లేకపోతే గత ప్రభుత్వం లేదా టీటీడీ బోర్డు కావాలి అని చేసిందా, లేకపోతే ఆ సప్లైదారుడు వీళ్ళెవ్వరి కంటా పడకుండా మేనేజ్ చేసుకుంటూ ఈ జంతు కొవ్వుల్ని కలిపి సప్లై చేశాడు అనుకోవాలా? ఇప్పుడు అదే జరిగింటే వాళ్ళు ఆ పొద్దు రిపోర్ట్ తెప్పించుకుంటారు కదా, మరి ఆ రిపోర్ట్ బయటపడకుండా ఉంటుందంటారా? ఆ పొద్దు వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇది కలితేనే అవునా కదా రిపోర్ట్ తీసుకురావాలి కదా, కానీ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ తిరుమలలో ఉండే ల్యాబొరేటరీలో టెస్టింగ్ చేసుకుని బాగుందని చెప్పి తీసుకొచ్చి పంపించారు. తిరుమలలో ఉండే టెస్టింగ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ లేరు, నేను మొదట్లో చెప్పాను, డైరీ టెక్నీషియన్స్ లేరు. ఎవరైతే నెయ్యి ఆవు నెయ్యా కాదా అని క్షుణ్ణంగా పరిశీలించే అనుభవం ఉన్న వ్యక్తి ఇక్కడ లేడు, కాబట్టి వాళ్ళు ఆర్డర్లు జరిగాయి. ఈ పొద్దు ఏమైపోయింది, ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి ట్యాంకర్ వచ్చింది, మళ్ళీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మళ్ళీ ఆ పాత వాసన ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ ఉల్ఫాగిన వాడు మళ్ళీ వాడికి 65% ఇచ్చారు ఇప్పుడు కూడా, మన పోయిన నెలలో జరిగిన టెండర్ లో కూడా. అయితే ఏం చేశారు, భయపడిపోయి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు తిరుమలలో ఇవ్వకుండా సిఎఫ్టీఆర్ఐకి పంపించారు. సిఎఫ్టీఆర్ఐ ట్యాంకర్ పంపితే ఆ రిజల్ట్ రావడానికి 10 రోజులు పట్టింది. 10 రోజులు ట్యాంకర్ కొండపైన అలాగే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంబంధించిన ట్యాంకర్ అక్కడే పడి ఉంది. 10 రోజులు టెస్ట్ రిపోర్ట్ బాగుంది అంటే అప్పుడు అన్లోడ్ చేసుకున్నారు. అంటే ఇంతకాలం జరిగింది ఏంటి, సిఎఫ్టీఆర్ఐకి పంపించలేదు, వీళ్ళ దగ్గర ల్యాబ్ టెక్నీషియన్ లేదు కాబట్టి ఏదో తూతూ మాత్రంగా ల్యాబ్ టెక్నీషియన్ చేసి బాగుందని చెప్పి చేయటము, వాళ్ళతో పంపించేయడం జరిగిపోయింది. ల్యాబొరేటరీలో ఇంత ముందు ఉన్న వాళ్ళు ఎవరు, దీక్షితులు ఒక ఆయన ఉన్నాడు గతంలో. ఆ దీక్షితులైన ఎవరంటే కోనేట్లో ఉన్న పుష్కరంలో ఉన్న నీళ్లు చెక్ చేయడానికి, ఆ నీళ్ళలో ఉన్న పొల్యూట్ అయిందా కనుక్కోవడానికి ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అతను ల్యాబ్ టెక్నీషియన్ గా పెట్టారు. కొద్ది రోజులు సిఎఫ్టీఆర్ లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి. నేను ఈ నాణ్యతల గురించి ఏం చెప్పగలుగుతానండి, ఇది ఆవునయ్యా గేదెనయ్యా లేకుంటే ఇంకేమన్నా రైస్ తీసుకుంటున్నాం, రైస్ లో ఏమైనా నాణ్యత ఉందా, బ్రోకన్స్ ఉన్నాయా, తేమ ఉందా? అంటే నిజానికి టీటీడీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ చెక్ కూడా 15,000 లీటర్లు కాబట్టి అక్కడికి వచ్చిన చెక్ కూడా రైట్ అంటారా? లారీలను నిజంగా చెక్ చేస్తారా, పూర్తిగా చెక్ చేస్తారా? చెక్ చేసామని వాళ్ళు అంటున్నారు. చెక్ చేసింటే మరి ఎందుకు మీకు రిపోర్ట్ వచ్చింది, ఈ పొద్దు రిపోర్ట్ సిఎఫ్టీఆర్ నుంచి వచ్చింది కాబట్టి అన్లోడ్ చేశాం. ఇప్పుడు అదే రిపోర్ట్స్ మన గతంలో ఉండే నెయ్యిని తీసుకొచ్చి ల్యాబొరేటరీలకు పంపిస్తే వచ్చిన రిపోర్ట్లే కదా ఇవన్నీ. ఇప్పుడు మీ చేతిలో ఉన్న రిపోర్ట్లన్నీ అక్కడ బయట నుంచి ల్యాబొరేటరీలు వచ్చినట్టే కదా. ఇదేమి ఎక్కడో కూర్చొని విజయవాడలో హైదరాబాద్ తయారు చేసిన రిపోర్ట్లు కాదు కదా ఇవి. ఈ రిపోర్ట్లు ఎవరైనా ఆన్లైన్ లో పెడితే దొరికే రిపోర్ట్లే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్ లో పెడితే దొరికే రిపోర్ట్లే ఇవన్నీ. ఎవరు ఫ్యాబ్రికేట్ చేసిన రిపోర్ట్లు కాదు. ఇప్పుడు ఎందుకు దీన్ని గురించి పట్టం? ఒకసారి ఈ షో చూస్తున్న వాళ్ళకి భక్తులందరినీ కూడా నేను అడుగుతున్నాను, ఈ రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి ఈ లడ్డూలో పంది కొవ్వు కలవడానికి అవకాశం ఉంది, కలిసింది, చేప కొవ్వు కలిసినట్టుగా ఉంది, గొడ్డు కొవ్వు కలిసినట్టుగా ఉంది,
ఇతర కొన్ని వెజిటేబుల్ సంబంధించిన ఆయిల్స్ వాటి ఫ్యాట్స్ కలిసినట్టుగా ఉంది అని చెప్తుంది. కానీ ఈ లడ్డూని హిందూ భక్తులందరూ, శ్రీవారి భక్తులందరూ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేసిన లడ్డూ అని అనుకుంటారు. కానీ ఈ రిపోర్ట్ ఇందులో గొడ్డు కొవ్వు కలిసింది అనేసరికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మీరందరూ ఏమనుకుంటున్నారు? జరుగుతున్న వివాదం గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి, కమెంట్ బాక్స్లో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. ఈ జరుగుతున్న వివాదం గురించి మీరందరూ ఏమనుకుంటున్నారు? ఎస్, నేను శర్మ గారితో మాట్లాడతాను, సుభాష్ శర్మ గారితో. సుభాష్ శర్మ గారు, అసలు నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు గుడికి వెళ్ళటానికి ఒక రోజు ముందు వెళ్ళొచ్చిన తర్వాత కూడా అసలు ఆ జోలికే వెళ్ళరు. అవునండి, ఆ దరిదాపులకు కూడా వెళ్ళరు. అవునండి, ఎందుకంటే అది మహాపాపంగా చూస్తూ ఉంటుంటారు. వాస్తవం. కానీ ఇందులో అలాంటి హింసతో కూడినటువంటి కొవ్వు కలిసిందన్న వెంటనే మరి పాపం ఎవరికి? ఒకవేళ కలిస్తే డెఫినెట్లుగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్కరికి పాపం చుట్టుకుంటుందండి. కానీ ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే, ఈ లడ్డు అనేటటువంటి దాంట్లో కేవలం ఈ మైదా వాసనే వస్తుంది కానీ నెయ్యి వాసన కించిత్ కూడా రావట్లేదండి. ఇది ఫ్రెష్ అయి ఉంటుంది, ఇప్పుడు ఒక 10 నిమిషాలు వస్తుందేమో. మళ్ళీ దీన్ని సాయంత్రం చూడండి, దీంట్లో ఉన్నట్టు స్మెల్ మారిపోతూ ఉంటుంది. లడ్డు అనేది విచ్ఛిన్నం అయిపోతూ ఉంటుంది, డ్రై ఎప్పుడైనా నెయ్యి ఎప్పుడైనా చూడండి అంత తొందరగా డ్రై కాదు. అందులోనూ స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అనేటటువంటిది మనము దీంట్లో కలపాలి అనేటటువంటిది కూడా దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సనాతన ధర్మం, శాస్త్రం విలువలు ఉన్నాయి. ఆగమ శాస్త్రం ప్రకారం ఈ లడ్డు వెనుక ఎంతో చారిత్రకమైనటువంటి కథలు కూడా మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామి లడ్డు వెనుక ఉన్నటువంటి ఆంతర్యం కూడా జరిగింది. అలాంటి లడ్డూ ప్రసాదంలోని ఈ రకమైనటువంటి కొవ్వు పదార్థాలు కలిశాయంటే నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి పాపం సంగతి దేవుడెరుగు. ఇలాంటి గొడ్డు కొవ్వుతో చేసిన ఆయిల్స్ తీసుకుంటే జరిగే అనారోగ్యాలు ఏంటి? అనారోగ్యాలు ఒకవైపు అయితే, అందులోనూ ఈ యొక్క ఆవు నెయ్యి అనే పేరుతో ఈ రకమైనటువంటి కల్తీ చేస్తున్నారు. కేవలం స్వయంగా స్వామివారి దగ్గరికి వెళ్ళి ఒక లడ్డూలోనే ఇంత కల్తీ జరుగుతుంది అని అంటే ఇంకా ఆ వ్యవస్థలో ఇంకా ఎన్ని కల్తీలు ఉన్నాయో, ఎన్ని రకాలైనటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యలు ఉన్నాయో ప్రజలందరూ కూడా తెలుసు. ఇప్పుడున్నటువంటి ప్రజలందరూ కూడా తిరుపతికి వెళ్ళినటువంటి ప్రజలు గతంలో అంటే ఒక 15 సంవత్సరాల కింద వెళ్ళినటువంటి వాళ్ళకి ఇప్పటికి గనక మనం బయట తీసుకుంటే గనక ఇప్పుడున్నటువంటి వ్యవస్థ పూర్తిగా కుట్రపూరితమైనటువంటి స్వలాభం కోసం చేసేటటువంటి చర్యలే కనిపిస్తాయి తప్ప అక్కడ ఎవరు కూడా భక్తి అనేటటువంటి పేరుతో మోసాలే జరుగుతున్నాయి. భక్తి అనేటటువంటి పేరుతో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. అందులోనూ ప్రధానంగా ఈ లడ్డు అనేటటువంటిది నిజంగా ప్రసాదము అంటే అర్థం ఏముంది? ఇప్పుడు మనకి ఇందులో ఏం కనిపిస్తున్నాయి? జీడిపప్పు ఉంది, మీకు జీడిపప్పు ఉంటుంది, కిస్మిస్ ఉంటుంది, కాజు ఉంటుంది, అలాగే మిరియాలు ఉంటాయి, అలాగే కడి చక్కెర ఉంటుంది, మిశ్రీ అంటారు దాన్ని, అలాగే మైదా ఉంటుంది, నెయ్యి ఉంటుందండి. మైదా కూడా వేస్తారు. మైదా లేకుండా లడ్డు తయారు, మైదా అనేటటువంటిది కూడా తయారవుతుంది. ఇందులో మనం ఒక్క నిమిషం కనుక దీంట్లో మనం రిపోర్ట్స్లో కనుక చూస్తే దీంట్లో సోయాబీన్ అనేటటువంటిది, సన్ఫ్లవర్ ఆయిల్ అనేటటువంటిది, అలాగే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు రిపోర్ట్లో. అంటే ఈ రిపోర్ట్ ఇన్ని రోజులు బయటకు రాకపోవడానికి గల కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. అంటే ఇప్పుడు ఇది గతంలో కూడా కొన్ని వివాదాలు జరిగాయి లడ్డు మీద. అంటే అది మీడియా వరకు రాకపోవచ్చు. గతంలో కూడా తిరుపతి వెళ్ళినప్పుడు చాలామంది 10 మంది ఇళ్లకు ప్రసాదం పంపిస్తారు. ఒక లడ్డు తీసుకున్నారు అంటే ఒక చిన్న పొట్లాల్లో కానీ లేదు ఒక పేపర్లో కట్టి మేము తిరుపతి వెళ్ళి వచ్చామండి, ఇది ప్రసాదం అని చెప్పి చాలా మంది ఇస్తారు, అలా పొట్లాలు ఇచ్చేవారు. కానీ ఆ పొట్లాలు మేము అంటే మా ఒక మినిమం ఒక 5-6 ఇయర్స్ లేదంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఆ పొట్లము మేము ఒక పక్కన పెడితే అది ఒక 15 డేస్ అయినా కూడా మేము తినేటటువంటి వాళ్ళం, అంటే అంత స్వచ్ఛంగా ఉండేటటువంటిది. కానీ ఇప్పుడు తిరుపతి వెళ్ళామంటే ప్రసాదం తిందామంటే కూడా చాలా ఇబ్బందిగా అయిపోతుంది. కానీ ఒకవేళ అందులో ఆ కొవ్వు కలిసి ఉంటే తెలియక తిన్న భక్తులకి ఏదైనా పాపం వస్తుందా? ఇక్కడ పాపం అనేటటువంటిది తెలియక చేసినటువంటి దానికి ఎవరు ఏం చేయలేరండి. ఇప్పుడు మీడియా ద్వారా తెలిసింది కదా, చాలా మంది ఇక తిరుపతి ప్రసాదం అంటే భయపడేటటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయారు అందరూ కూడా. అయ్యో అంటే ప్యూర్ వెజిటేరియన్ తినేటటువంటి వాళ్ళు కూడా అయ్యో దీంట్లో కొవ్వు పదార్థాలు నేను ఇన్ని రోజులు తిన్నానా అనేటువంటి భయాందోళనలోకి వెళ్ళిపోతారండి. నిజంగా ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నటువంటి వారికి నిజంగా భగవంతుడు కఠిన శిక్షలు విధిస్తాడండి. అది నమ్మినా నమ్మకం. ప్రసాదానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? ఒక్కసారి ఇక్కడ మనము చిన్న ఉదాహరణ చెప్తానండి. మనం వేలు లక్షలు కోట్లు పెట్టి మనం ఒక పూజా కార్యక్రమాన్ని చేస్తామండి మన ఇంట్లోనే. కానీ
మనం పెట్టినటువంటి డబ్బు మనకు తిరిగి రాదు, మనం పెట్టినటువంటి వస్తువులు మళ్ళీ మనకు తిరిగి రావు. చిట్ట చివరికి మన చేతికి వచ్చేది ఏంటో తెలుసా అండి? తీర్థము ప్రసాదము. తీర్థ ప్రసాదం అంటే అర్థం ఏంటో అంటే భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి కావలసినటువంటిదే తీర్థ ప్రసాదము. ఆయన అనుగ్రహాన్ని మనం ఏ రకంగా పొందుతాము? కేవలం తీర్థము ప్రసాదం అనే దానితోనే పొందుతాము. కనుక అలాంటి ప్రసాదాన్ని కూడా ఈ రకంగా కల్తీ చేశారంటే నిజంగా తిరుపతిలో ఆ స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం. మళ్ళీ ఆయన ఏదో చిన్న ఆషామాషిది కాదు కదా. ఆయన దగ్గర మనము ఇలాంటి అకృత్యాలు చేస్తున్నామంటే తప్పకుండా ఆ పాపానికి శిక్ష వస్తుందండి. ఇందులో ఉన్నటువంటి ఈ పదార్థాన్ని కూడా కల్తీ చేశారంటే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ శిక్షార్హులేనండి. రైట్. రమణ్ గారు ఉన్నారు. రమణ్ గారు, ఇప్పుడు ఏం చేయాలి మరి? ఒకవైపు రాజకీయపరమైన విమర్శలు, ప్రతి విమర్శలు, మరోవైపు భక్తుల మనోభావాలు, అయ్యో మేము ఇది తిన్నామా అని ఒక అయోమయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి భక్తులు కూడా అయ్యో ఇప్పుడు నేను ఈ లడ్డూని ఇంటికి తీసుకువెళ్ళాలా లేదా అని ఒక భయభ్రాంతుల్లో ఉన్నారు. ఏం చేయాలి రమణ్ గారు? రమణ్ గారితో మళ్ళీ మాట్లాడదు. ఒక్కసారి ఈలోపు కొంతమంది రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా మాట్లాడారు. ఎవరెవరు ఏమేమి మాట్లాడారో ఒకసారి చూద్దాం. నాయిస్ ఏంటంటే అంత నాయిస్ వస్తుంది. దాంట్లో ఏ యానిమల్ అనేటో ఎవరికి తెలుసు? అంటే పశువుల కొవ్వు కలిపి ఆ ఆయిల్ని మీరు ఇచ్చేస్తే ఇది ఏంది అని అంటుండ. హిందూ మనోభావాలు కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి హిందూ మనోభావాలు ఈరోజు దెబ్బతిన్నాయి. దీనికి ప్రాయశ్చిత్తం ఒకటే గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఏ నా కొడుకు, సారీ నేను ఈ భాష వాడుతున్నా కానీ నేను కోపంలో ఉన్నా, ఏ నా కొడుకు బాగుపడిన చరిత్ర లేదు, బాగుపడరని కూడా నేను మనవి చేస్తాను. గత 4 ఏళ్లుగా లడ్డులో వాసన వస్తుంది, లడ్డు బాగలేదు, తిరుమలలో పెట్టే ప్రసాదం బాగలేదు, తిరుమలలో పెట్టే భోజనాలు దరిద్రంగా ఉన్నాయి. సగం మంది భోజనాలు, మనం ఎన్నో వీడియోలు చూసాం, భోజనం వదిలేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఒక ముగ్గురుతో బృందం పెట్టి డాక్టర్ సురేంద్రనాథ్ అంటే NDRIలో ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయిన వ్యక్తి, స్వర్ణలత గారు తెలంగాణ వెటనరీ సైన్సెస్లో సీనియర్ ప్రొఫెసర్, ఇటువంటి మేధావులను తీసుకొని వచ్చి పెట్టి దాన్ని ఏ విధంగా మనం చేయాలన్నప్పుడు ఇవన్నీ బయటపడడం జరిగింది. ఈ టెస్ట్లకు పంపించడం జరిగింది. వచ్చినప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి. అప్పటికి ఆల్మోస్ట్ 100% లడ్డు టేస్ట్ మారింది. తిరుమలలో భోజనాలు బాగున్నాయి. ఇంకా కూడా డెవలప్ చేయాలి. ఇంకా 2-3 నెలల్లో మీరు అద్భుతాలు చూడబోతున్నారు. తిరుమలలో ఇంకా మంచి భోజనాలు, ఇంకా మంచి లడ్డు, పాత టేస్ట్ ఏ విధంగా ఉండిందో ఆ టేస్ట్కి కూడా తీసుకొని వస్తాము, ఇంకా ఇంప్రూవ్ చేస్తాము అని కూడా నేను మనవి చేస్తాను. ఇళ్లల్లో గొడ్డు మాంసం తినే ఎదవలకి వాళ్ళకి ఏం తెలుస్తుందయ్యా? నేను ఎదవలు అంటే ఎందుకు అంటున్నానంటే, నేను అనకూడదు ఆ మాట. గొడ్డు మాంసం ఎవరైనా తినొచ్చు, కానీ నువ్వు ఏ రోజు మాకు రెస్పెక్ట్ ఇస్తావో మీకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాం. నువ్వు మమ్మల్ని ప్రేమించవల్ల, మమ్మల్ని ద్వేషించబాకు. నువ్వు ద్వేషించకపోయినా మేము ప్రేమిస్తాం మిమ్మల్ని. మా మనస్తత్వం హిందూ మనస్తత్వం అది. మేము ఎప్పుడు మనుషుల్ని ప్రేమిస్తాం. నేనేమంటానంటే, ఇది నువ్వు దోసుకో, వచ్చిన డబ్బుల్లో 10% తిన్నావు పర్వాలా, కానీ స్వామికి ఇచ్చే ప్రసాదంలో కూడా ఇది ఆనం వెంకటరమణారెడ్డి టెస్ట్లకు పంపించారు. టెస్ట్ల గురించి టెస్ట్లో గొడ్డు కొవ్వు కలిసింది అన్న దాని గురించి ఆయన మాట్లాడారు. చంద్రబాబు కూడా మాట్లాడారు కదా, చంద్రబాబు ఏం మాట్లాడారు చూద్దాం. లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది.